ఈరోజు తిరుపతిలో గోశాలలో మేమందరూ జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చాము. కరుణాకర్ రెడ్డి గారికి సవాల్ ఇస్తున్నాం. నువ్వు అబద్ధాలు చెప్పావు, 100 ఆవులు చనిపోయినాయని నిరూపించు, వచ్చి రా రికార్డు తీ. 100 ఆవులు చనిపోయింటే మేము సమాధానం చెప్తాం ఎందుకు చనిపోయినాయి. ఇప్పుడు ఆవులు ఏజ్ అయిపోయి కొన్ని అనారోగ్యంతో 10-20 చనిపోవడం, దాని గురించి ఎవరు కామెంట్ చేయలేరు. మా గౌరవ చైర్మన్ గారు, టీటీడీ చైర్మన్ గారు, ఆ మంత్రులు అందరూ కూడా చెప్పారు, గోశాలను సందర్శించారు. కొన్ని ఆవులు చనిపోయినాయి, 40 ఆవులు ఈ 10 నెలల కాలంలో ఖాయం అనేసి కూడా, దానిపైన ఒకటి కూడా చనిపోయింటే నువ్వు రికార్డు చూపించు, నీకు బుద్ధి చెప్తావు. నువ్వు అబద్ధాలు చెప్తే ఒప్పుకునేది లేదు. రా, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ గోశాలకు రా, మేము అందరూ వచ్చాం, నిరూపించు ఎన్ని ఆవులు చనిపోయినాయి, ఎక్కడున్నాయి అవన్నీ. నీ విధంగా ఫేక్ ఫోటోలు పెట్టి పేపర్కి ఇచ్చి మీడియాలకు ఇచ్చి అబద్ధాలని కప్పిపుచ్చుకోవడానికి కోసమే నువ్వు ఈ నాటకాలు ఆడుతున్నావు అనేసి కూడా చెప్తున్నావు. నీ నాటకాలు సాగువు. నీ 5 ఏళ్ల కాలంలో చేసిన తప్పులన్నింటినీ కూడా ఒకటి తర్వాత ఒకటి దర్యాప్తు జరుగుతూ ఉంది. ఖచ్చితంగా నువ్వు కానీ నీ కొడుకు అభినయ్ రెడ్డి కానీ జైలుకు పోవడం ఖాయం అనేసి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే 2-3 రోజులుగా చూసారంటే అన్నెసరిగా గోశాల గురించి ఒక ట్రోల్ చేస్తున్నారు. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన గోశాల. దీన్ని అసత్య ప్రచారంగా యూజ్ చేసుకోవడం మంచిది కాదు. ఆయన భూమా కరుణాకర్ రెడ్డి ఆరోపణ ఏంటంటే ఇక్కడ సుమారుగా 100 గోవులు చచ్చిపోయినాయి అంటాడు. అవన్నీ కూడా అబద్ధం. అలాంటి ఏమీ జరగలేదు. ఇక్కడ పర్ఫెక్ట్గా ఉంది. ఇక్కడ సిబ్బందులు కానీ ఆవులకు ఇవ్వాల్సిన అన్ని గోవులకు ఇవ్వాల్సిన ప్రతి ఒక్క వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రతి ఒక్క మేత కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా రెడీ చేసి పెట్టినాము. అదేవిధంగా ఇక్కడ వెటనరీ డాక్టర్స్ కానీ సిబ్బందులు కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంది. వాళ్ళ గవర్నమెంట్లోనే సుమారుగా 60 గోవులు చచ్చిపోయి, దానికి కారణం ఏంటంటే సరిగ్గా ప్రాపర్గా మెడిసిన్ మెయింటైన్ చేయకుండా ఈ ఎక్స్పైరీ మెడిసిన్ యూజ్ చేయడం వల్ల సుమారుగా 60 గోవులు చచ్చిపోయినాయి. అలాంటి దాన్ని ఈయన ఊరికనే దుష్ప్రచారం చేసి ఎన్డీఏ కూటమికి చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పేసి ఒక అసత్య ప్రచారం వాళ్ళు చేస్తున్నారు. అది తప్పు. మేము ఆయన పిలుస్తున్నాము. మేమందరూ ఉమ్మడి ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడే ఉన్నాము. తెల్లారు 9 గంటల నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నాము. ఆయనకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్గా రమ్మని చెప్పండి. మేము ప్రతి ఒక్క గోవుని కూడా మేము చూపిస్తాము. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయాలు జరగలేదు, అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉందని చెప్పేసి మేము ప్రూవ్ చేస్తాము. అందుకే మేము సవాల్ విసిరాము. ఆయన కూడా సవాల్ అన్నాడు. నిజంగా దమ్ముంటే ఇక్కడ రమ్మని చెప్పండి. ప్రతి ఒక్క ఆవుని కూడా గోవుని కూడా మేము చూపిస్తామని చెప్పేసి మీ అందరికి చెప్తున్నాను. ఇంకొక మంచి విషయం ఏమిటంటే లాస్ట్ 8 నెలలుగా చూసారంటే సుమారుగా 59 దూడలు పుట్టాయి. అంటే దూడలు ఊరికే పుడతాయా? ఇక్కడ మంచిగా ఫెసిలిటీ ఉంటేనే దూడలు పుడతాయి. అదేవిధంగా గతంలో చూసారంటే 450 లీటర్లు వచ్చేవి, ఇప్పుడు ఈరోజు 750 లీటర్లకు పెరిగినాయి. ఇవన్నీ చూసామంటే సిబ్బందులు పర్ఫెక్ట్గా ఉన్నారు. గోవులకి ఇచ్చే మేత బాగుంది. అదేవిధంగా వెటనరీ ఫెసిలిటీ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉందని చెప్పి మేము ధీమాగా వ్యక్తం చేస్తున్నాం. నిజంగా ఆయన దమ్ము ఉంటే రమ్మని చెప్పండి. ప్రతి ఒక్క గోవును కూడా మేము చూపిస్తాం. పవిత్రమైనటువంటి గోవుల్ని రాజకీయాలకు వాడుకొని అవి సాక్ష్యం చెప్పలేవని వాటిని మీరు రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నటువంటి తీరు సిగ్గు. అయినా మీరు చేసినటువంటి ప్రకటన సవాలు స్వీకరించినటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. మీరు వస్తానన్నారు, మీకోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. తెల్లారి నుంచి రావాలి. మరి వస్తానని చెప్పి ఇంట్లో కూర్చొని నాతో పాటు 1000 మందిని అనుమతించలేదు, నాతో పాటు మా పార్టీ లీడర్లను అనుమతించలేదు కాబట్టి నేను రావడం లేదు, పోలీసులు నన్ను ఆపేశారని ఏడొక నాటకం ఆడొక నాటకం. నువ్వు ఆ రోజు చెప్పావా నేను ఒక 1000 మందితో వస్తాను, పర్మిషన్ ఇవ్వండి, మీరు ఒక 10 మంది రండి అనే. ఆ రోజు నువ్వు తొడగొట్టిందేమని, నువ్వు రావయ్యా నేను వస్తాను, లేదు నీ వాళ్ళని పంపించి నేను వస్తానన్నావు. ఆయన వాళ్ళని పంపించాడు. టీడీపీ వాళ్ళం వచ్చాం, బీజేపీ వాళ్ళం వచ్చాం, జనసేన వాళ్ళు వచ్చాం. రా, ఏడొచ్చి సెలెక్ట్ చేసుకో, ఏడొచ్చి నువ్వు సెలెక్ట్ చేసుకో. నీకు ఆ రోజు మడుగులో దాక్కున్నటువంటి దుర్యోధనుడు చెప్పినట్టు చెప్తున్నావు. ఇక్కడొచ్చి ఎవరినైనా సెలెక్ట్ చేసుకో, వాళ్ళతో నువ్వు ఇక్కడ చేసిన ఆరోపణలు నిరూపించు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు, మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాల్ని వాళ్ళు వివరిస్తారు. సమాజం ఎవరు శిక్షించాలో వాళ్ళని శిక్షిస్తుంది. అంతేగాని పసలేని ఆరోపణలు, నిజం లేనటువంటి ఆరోపణలు
చేసి మళ్ళీ రాజకీయాలను భ్రష్టు పట్టించొద్దని చెప్పి మీ ద్వారా కరుణాకర్ రెడ్డి గారిని వేడుకుంటున్నాం.